హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సునంద ఆనంది మాటలు విని గుండె పగిలే నిజానని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న సేను. షాక్లో ఆదిత్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలేఖ్య తలకి దెబ్బ తగిలి హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అప్పుడే ఇక ఇందిర అయితే ఈ విషయం ఆనందికి ఆదిత్యకి తెలియాలని ఇక ఆదిత్య గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టబోతూ ఉంటే అప్పుడే సునంద అయితే ఆపుతుంది. ఇక సునంద ఆపి ఏంటి నువ్వు చేస్తున్న పని అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇందిర అయితే అదే దివ్యకి తలకి దెబ్బ తగిలింది కదా, ఆనందికి చెప్దామని అని అంటూ ఉంటే అప్పుడే ఇక సునంద అయితే ఇందిర చెంప పగలగొడుతుంది. నీకు అసలు బుద్ధుందా? గదిలో శోభనానికి వెళ్ళిన ఆ జంటని నువ్విప్పుడు పిలిచి వాళ్ళ శోభనాన్ని ఆపేద్దామనుకుంటున్నావా? అసలు నీ పద్ధతి చూస్తుంటే నాకు ముందు నుంచి కూడా డౌట్గానే ఉంది. ఎందుకో నువ్వు వాళ్ళ శోభనాన్ని ఆపాలనే అనుకుంటున్నావో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇందిరాదేవి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో జ్యోతి అయితే వస్తుంది. ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది సునందని. అసలు ఈవిడ్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మీరు? మొదటి నుంచి ఆనంది ఆదిత్యాల్ని విడదీయాలనే చూస్తుంది తను అని అంటూ ఉంటుంది సునంద. అప్పుడే ఇక జ్యోతి అయితే ఏంటి మీరు చేసేది, పదండి ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే లేదు, మరి దివ్యకి తలకి దెబ్బ తగిలింది కదా, ఆనందికి దివ్య అంటే చాలా ఇష్టం, అందుకనే చెప్దామని నేను ఫోన్ చేశాను, వాళ్ళని ఫోన్ చేయలేదు, వాళ్ళని లేపుతున్నాను అని అంటూ ఉంటుంది ఇందిర. అప్పుడే ఇక ఏం చెయ్యాలో సునంద గారు చూసుకుంటారు, మీరు పదండి అని జ్యోతి ఇందిరాని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది. ఇక తర్వాత గదిలోకి వెళ్ళాక అప్పుడే జీవన చైతన్య ఇద్దరు కూడా ఒక్కటెవ్వరు, ఒకరి పక్క ఒకరు అసలు కూడా చూసుకోకుండా వెనక్కి తిరిగి పడుకొని ఉంటారు. ఇంతలో ఇక ఇంటికి వెళ్ళిపోయిన ఇందిరాదేవి అయితే జీవన ఫోన్కి మెసేజ్ పెడుతుంది. ఇక జీవన ఫోన్కి మెసేజ్ పెట్టడంతో అప్పుడే ఇక జీవన అది చదువుతుంది. దివ్య నీ మెట్ల మీద నుంచి తోసేశాను, తనకి తలకి బాగా దెబ్బ తగిలింది, ఆ సింహాద్రి పద్మ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఈ విషయం నేను ఆనంది ఆదిత్యాలకి చెప్పి వాళ్ళ శోభనం ఆపు చేయాలని వెళ్తే అక్కడ సునంద నా చెంప పగలగొట్టింది. ఎలాగైనా సరే వాళ్ళ శోభనాన్ని ఆపాలి జీవన అని అంటూ ఇందిరాదేవి మెసేజ్ పెడుతుంది. ఇక ఆ మెసేజ్ని చూసి ఇదే సరైన సమయం, ఇప్పుడు వాళ్ళ శోభనాన్ని ఆపాలంటే పెద్దమ్మ నాకు మెసేజ్ చేసినట్టే నేను కూడా ఆనందికి మెసేజ్ చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది జీవన. ఇక మెసేజ్ అయితే చేస్తుంది. ఇక మెసేజ్ చేయంగానే ఫోన్ మోగడం చూసి ఒకసారి అప్పుడే ఇక ఆనంది అయితే ఏదో మెసేజ్ వచ్చిందండి అని అంటూ ఉంటే ఆ మెసేజ్లు ఎప్పుడు వస్తూ ఉంటాయిలే ఆనంది అని ఆదిత్య అంటూ ఉంటాడు. తర్వాత ఆదిత్య ఫోన్ కూడా మెసేజ్ వస్తుంది. ఇదేంటి ఇద్దరు ఫోన్లకి ఒకేసారి మెసేజ్ వస్తుంది, ఏదైనా ఇంపార్టెంట్ మెసేజా అని ఆదిత్య అయితే ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడే ఇక ఆదిత్య ఓపెన్ చెయ్యంగానే జీవన మెసేజ్ పెట్టిందేంటి అని అనుకుంటూ ఉంటాడు ఆదిత్య. ఇక అనుకుంటూ దివ్య మెట్ల మీద నుంచి పడిపోయింది, తను ప్రాణాపాయ స్థితిలో ఉంది అని అనుకుంటూ అని మెసేజ్ అయితే పెడుతుంది జీవన. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆదిత్య అయితే ఆనందితో అంటూ ఉంటాడు, ఆనంది దివ్య మెట్ల మీద నుంచి పడిపోయిందట, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉందని నాకు మెసేజ్ వచ్చింది, నీకు కూడా ఆ మెసేజే జీవన పెట్టింది అని అంటూ ఉంటాడు ఆదిత్య. అవునా ఆదిత్య గారు, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాము అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇక ఆనంది మంచం వంక చూసుకుంటూ ఉంటుంది. ఆదిత్య గారు అని అనగానే చూడానంది, ఇప్పుడు మన సంతోషం కాదు, దివ్య మనకి ముఖ్యం, పద వెళ్దాం, పర్వాలేదు, నేనేమనుకోను అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. మీరు చాలా మంచివారు, పదండి వెళ్దాం అని అంటూ ఇద్దరూ కూడా బయలుదేరుతారు సునందకి చెప్పకుండానే. అప్పుడు ఇక హాస్పిటల్లో సింహాద్రి పద్మ ఇద్దరూ కూడా దివ్య గురించి కంగారు పడుతూ ఉంటారు. ఈ విషయం బిడ్డకి తెలిస్తే వెంటనే వచ్చేస్తుంది, బిడ్డకి ఎవరూ చెప్పకుండా ఉంటే బాగుండు అని అంటూ ఉంటుంది పద్మ. అవునే పద్దాలు, నిజమే, బిడ్డకి తెలిస్తే వచ్చేస్తుంది, అసలే ఇప్పుడే మన బిడ్డకి మంచి రోజులు వచ్చాయని మనం ఆనందపడుతున్నాం, ఈలోపే ఇదంతా జరిగిందంటే నాకు కూడా బాధగానే ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక సింహాద్రి
పద్మ అలా చూస్తూ ఉండంగానే ఆదిత్య ఆనంది అయితే వస్తారు. ఆదిత్య ఆనంది వచ్చిన తర్వాత వాళ్ళిద్దరినీ చూసి సింహాద్రి అయితే మీరెందుకు వచ్చారు బిడ్డ అని అడుగుతూ ఉంటాడు. అమ్మా ఇప్పుడు దివ్యకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఆదిత్య అయితే ఏంటి మావయ్య గారు మాకెందుకు ఈ విషయాన్ని చెప్పకుండా మీరే ఇంత కష్టపడుతూ దివ్యని ఇక్కడికి తీసుకువచ్చారు, నాకు ఒక మాట చెప్పుండాల్సింది కదా అని అంటూ ఉంటే మీ అమ్మగారు అన్ని ఏర్పాట్లు చేశారు బాబు, అయినా ఏదో అనుకోకుండా పడిపోయింది, తలకి దెబ్బ తగిలింది, పర్వాలేదు మేము ఉంటాం కదా, మేము చూసుకుంటాము, మీరు వెళ్ళిరండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో దివ్యను వదిలేసి మేమెందుకు వెళ్తాము అని అంటూ ఉంటుంది ఆనంది. అది కాదు బిడ్డ ఈరోజు అని అంటూ ఉంటే అత్తయ్య గారు మీరు అలాగేమీ కూడా బాధపడకండి అని అంటూ ఉంటాడు ఆదిత్య. తర్వాత ఆదిత్య వెళ్ళి ఇక దివ్యకి ఎలా ఉందా అని ఐసీలోకి అద్దంలో నుంచి చూస్తాడు. అలా చూడంగానే బెడ్ మీద ఇక అలేఖ్య అయితే కనపడుతుంది ఆదిత్యకి. అలేఖ్యని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక చూసారా ఆదిత్య గారు, తన పేరే దివ్య, కానీ తనకి నేను పెట్టిన పేరు దివ్య, తన అసలు పేరేంటో నాకు తెలీదు. అత్తయ్య గారు కారు కింద పడింది, ఆ అమ్మాయి పెళ్లి బట్టల్లో నవవధువు, తను కాళ్ళ పారాని కూడా ఆరలేదు, కొంతమంది రౌడీలు తనని తరుముకుంటూ వచ్చారు అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఆదిత్య షాక్ అయిపోతూ అలేఖ్యకి పెళ్లి కాలేదా, అలేఖ్య రౌడీల నుంచి తప్పించుకొని వచ్చి ఇన్ని రోజులు కూడా దివ్యగా నా చుట్టూనే తిరుగుతుందా, కానీ నేను అలేఖ్యని చూడలేదే అని అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఏంటి ఆదిత్య గారు అలా అయిపోయారేంటి, దివ్యని చూసి మీ మనసు కూడా బాధపడుతుంది కదా అని అంటూ ఉంటుంది ఆనంది. అవును ఆనంది, తనని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఇక ఆనంది అయితే మనం ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్దాము అని అంటూ ఉండగా డాక్టర్ అయితే బయటికి వస్తారు. డాక్టర్ బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే తన తలకి బలమైన గాయమైంది, గాయం అవ్వడంతో తను కోమాలోకి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఆదిత్య షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ తను ఇప్పుడు కోమాలో నుంచి బయటికి వస్తుంది అని అడుగుతూ ఉంటే తెలియదు సార్, చెప్పలేము తను ఎప్పుడు కోమాలో నుంచి బయటికి వస్తుందా అని అంటూ ఉంటాడు డాక్టర్. అప్పుడే సింహాద్రి అయితే మీరు వెళ్ళండి మేము ఇక్కడ ఉంటాము అని అంటూ ఉంటాడు సింహాద్రి. పద్మ కూడా బిడ్డ వెళ్ళు, అల్లుడిని తీసుకుని వెళ్ళు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్యని తీసుకొని ఇక ఇంటికైతే వెళ్తుంది ఆనంది అయితే. ఈ వెళ్ళిన తర్వాత ఇక ఆనంది లోపలికి వెళ్తూ ఉంటే సునంద ఇక ఆనందిని చూసి బయట నుంచి వస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆదిత్య సునందని లోపలికి తీసుకువెళ్తాడు. ఆదిత్య లోపలికి సునందిని తీసుకువెళ్ళి అంటూ ఉంటాడు, అమ్మా నువ్వు యాక్సిడెంట్ చేసిన దివ్యని ఎప్పుడైనా చూసావా అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. లేదు ఆదిత్య, నేను తనని ఎప్పుడూ చూడలేదు, తనని నేను ఎప్పుడు చూశానంటే హాస్పిటల్లో ఉన్నప్పుడే చూశాను, తన కాళ్ళకి పారాణి కూడా ఉంది, పెళ్లి బట్టలతో ఉంది అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇన్ని రోజులు మన మధ్య నువ్వు గుద్దింది దివ్యగా ఉంటుంది, ఎవరో కాదమ్మా అలేఖ్యనే అని అనగానే ఒక్కసారే సునంద షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక గది దగ్గరికి వెళ్తున్న ఆనంది సునంద ఆదిత్య మాటలనైతే వింటుంది. ఇక మాటలు విని అంటూ ఉంటుంది, సునంద ఏంట్రా నువ్వు చెప్పేది, దివ్యని అలేఖ్యనా అని అనగానే అవునమ్మా ఆ దివ్యే అలేఖ్యని, అలేఖ్యకి పెళ్లి కాలేదో, తను ఎవరిని పెళ్లి చేసుకోలేదో, అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పు అని సునందని నిలదీస్తూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఇక సునంద అయితే ఆ రోజు ఏం జరిగిందంటే నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక నువ్వు నడవలేవు, వీల్చైర్కే పరిమితమని అని డాక్టర్లు చెప్పడంతో అప్పుడే అలేఖ్య తండ్రి పెళ్లి క్యాన్సిల్ చేశాడు.
జీవితాంతం నేను తను నడవకపోయినా పర్వాలేదు ఆదిత్య, నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను నాన్న. ఆదిత్య నా ప్రాణం, తనని నేను వదిలి ఉండలేను. తను వీల్చైర్లో ఉన్నా పర్వాలేదు, తన పక్కనే ఉంటే చాలు అని తను ప్రాధేయపడింది. అయినా సరే వాళ్ళ నాన్న ఒప్పుకోకుండా తనని ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళిపోయాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఆదిత్య అయితే అంటే నిజంగానే ఇదంతా జరిగిందా? మరి మీరెందుకు అలేఖ్య కాళ్ళు పోయిన తర్వాత నడవలేని వాణ్ణి నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి వెళ్ళిపోయిందని నాతో ఎందుకు అబద్ధం చెప్పారో? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అలేఖ్యని. నేను ప్రేమించిన అమ్మాయి నా కాళ్ళు లేవని తెలిసాక నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని తెలుసుకొని నా మనసు ఎంతో బాధపడింది. తనతో పెళ్లి ఫిక్స్ అయ్యి వారం రోజుల్లో పెళ్ళనగా నాకు ఈ యాక్సిడెంట్ జరిగింది అని అంటూ ఆదిత్య అయితే అలేఖ్యతో ఉన్న ప్రేమని మొత్తాన్ని కూడా బయట పెడతాడు. అది విని ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే సునంద, అలేఖ్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు, ఇప్పుడు అలేఖ్య నిన్ను వదిలి వెళ్ళలేదు, వాళ్ళ నాన్న బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడు అని చెప్తే నువ్వు నా బాధపడతావని, అలేఖ్య గురించి ఇక ఎదురు చూస్తూ ఉంటావని, అసలే కాళ్ళు పోయాయని బాధలో ఉన్నావో, అలేఖ్య నిన్ను వదిలి వెళ్ళిపోయిందని తెలిస్తే అంతే బాధపడతావని అలేఖ్య తప్పు చేసినట్టు నీ దగ్గర చెప్పాన్రా అని అంటూ సునంద అయితే నిజం చెప్పేస్తుంది. చాలా పెద్ద తప్పు చేసావమ్మా అని బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక సునంద అయితే తన భర్త దగ్గరికి వచ్చి, ఇన్ని రోజులు మన దగ్గర ఉన్న దివ్య ఎవరో కాదండి అలేఖ్యనే. అలేఖ్యకి పెళ్లి కాలేదు, తను ఎందుకో రౌడీలు తరుముకుంటూ వచ్చారో. ఇప్పుడు అలేఖ్య హాస్పిటల్లో కోమాలో ఉంది. అలేఖ్యని ఆదిత్య చూసేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదండి. మా గతం మర్చిపోయినా అలేఖ్య మన మధ్య మామూలుగానే తిరిగింది, కానీ అలేఖ్యని ఇప్పటి వరకు కూడా నేను చూడలేదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఆదిత్య తండ్రి కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య తండ్రి షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో ఇక ఆనంది అయితే వస్తుంది. ఎందుకు అత్తయ్య గారు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఈ నిజాన్ని దాచిపెట్టలేదమ్మా, ఆదిత్యని కాదని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆదిత్యని మామూలు మనిషిని చేయడానికే ఇదంతా చేశాము అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఇప్పుడు ఆదిత్య గారు తను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కాలేదని తెలుసుకున్నారు, తన కోసమే ఎదురు చూస్తూ ఉండిపోయిందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో ఈ అసలు పరిస్థితి ఏంటో కూడా అర్థం కావడం లేదు అని ఆనంది అయితే అంటూ ఉంటుంది. ఇలా ఆనంది బాధపడడం, సునంద ఆదిత్య అలేఖ్య ప్రేమించుకున్నారని చెప్పడం ఇదంతా కూడా వినేస్తాడు సీను అయితే. ఇక వినేసి అమ్మాడి జీవితానికి ఈ చిలకమ్మ అడ్డు రాకూడదు, ఈ చిలకమ్మ కోమాలో నుంచి బయటికి వచ్చాక గతాన్ని గుర్తు చేసుకోవచ్చని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు చిలకమ్మకి గతం గుర్తుకు వస్తే ఆదిత్య బాబు తప్పనిసరిగా అమ్మాడిని వదిలేస్తాడు. అమ్మాడి జీవితం నాశనం కాకూడదు. అమ్మాడి జీవితం నాశనం కాకూడదంటే ఖచ్చితంగా నేను ఏదోటి చెయ్యాలి, ఏదోటి చేసి అమ్మాడి జీవితాన్ని కాపాడాలి. ఆదిత్య బాబు అమ్మాడి దూరం కాకూడదు అని సీను అయితే ఆలోచిస్తూ హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక డాక్టర్ అయితే తనకి కొంచెం అన్నీ కూడా ట్రీట్మెంట్కి గార్డియన్గా ఎవరొకళ్ళు సంతకం పెట్టాలి అని అంటూ ఉంటుంది. గార్డియన్ అంటే భర్త, తనని చూసుకునేవాళ్ళు అని అర్థం. తండ్రి అన్న అందరూ కూడా సంతకం పెట్టాలి అని అంటూ ఉంటే నేను తనకి కాబోయే భర్తని నేను సంతకం పెడతాను అని అంటూ ఉంటాడు సీను. కాబోయే భర్త కాదు బాబు, మెడలో తాళి కట్టిన వాడే ఉండాలి. అప్పుడే ఇక తనకి తాళి కడితేనే భర్త అయితే ఇప్పుడే తాళి కట్టేస్తాను అని అప్పుడే హాస్పిటల్లో అమ్మవారి విగ్రహానికి ఉన్న పసుపు కొమ్ము తాడిని తీసుకువచ్చి ఐసీలో ఉన్న కోమాలో ఉన్న అలేఖ్య మెడలో సీను అయితే కట్టేస్తాడు. అది చూసి డాక్టర్ షాక్ అయిపోతూ, ఏంటి బాబు నువ్వు చేసిన పని అంటే, తను నాకు కాబోయే భార్య కదా, అందుకే తన మెడలో తాళి కట్టాను అని సంతకం అయితే పెడతాడు సీను. ఇక సంతకం పెట్టి అమ్మాడి జీవితాన్ని నేను నాశనం కానివ్వను అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏదో మెడిసిన్ తేవాలని సీను బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక ఆదిత్య ఆనంది అయితే
ఆలేఖ్యని చూడ్డానికైతే వస్తారు. వచ్చిన తర్వాత ఇక డాక్టర్ లోపలికి పంపిస్తారు. పంపించాక అప్పుడే ఇక ఆలేఖ్య మెడలో తాళి అయితే కనిపిస్తుంది ఆదిత్యకి, ఆనందికి. ఆ తాళి చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఇక అడుగుతూ ఉంటారు. తన మెడలో ఈ తాళి ఎలా వచ్చింది డాక్టర్? తన మెడలో తాళి లేదు కదా అని ఆనంది అడుగుతూ ఉంటే, అదా మీ స్నేహితుడు ఉన్నాడు కదమ్మా, అదే అతని పేరు సీను. అతని ఈ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ఈ అమ్మాయి తరపు వాళ్ళు సంతకం పెట్టాలి. అప్పుడే ఇక తనకు ఒక ఇంజెక్షన్ చేస్తానని చెప్పాను. అప్పుడే తను భర్తగా నేను కాబోయే భర్తనని చెప్పాడు. కాబోయే భర్త కాదు, తనకి భర్త అయి ఉంటేనే అని నేను అనేసరికి అక్కడే ఉన్న అమ్మవారి మెడలో ఉన్న పసుపు కొమ్ము తాడుని తీసుకువచ్చి ఈ అమ్మాయి మెడలో కట్టేశాడు అని అంటూ డాక్టర్ చెప్పడంతో అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఆదిత్య. అయితే ఇక ఆనంది కూడా సీను ఎంత పని చేశాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.